నేటి డిజిటల్ యుగంలో యూట్యూబ్ వినోదం, ఆదాయానికి ఒక ప్రధాన వేదికగా మారింది. ఎవరైనా తమ ఆసక్తి లేదా నైపుణ్యం వీడియోను ఇంటి నుండే సృష్టించి యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. ఆ వీడియో లక్షలాది మందికి చేరుతుంది. అందువల్ల చాలామంది మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది. యూట్యూబ్లో 1000 వ్యూస్కు ఎంత ఆదాయం వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం గురించి అనేక పుకార్లు, ఊహాగానాలు ఉన్నాయి. కానీ మీరు నిజమైన సమాచారం ఏంటో తెలుసుకుందాం. సిపిఎం, సిపిసి అంటే ఏమిటి? సిపిఎం అంటే కాస్ట్ పర్ మిల్లే, అంటే 1000 వ్యూస్లకు మీరు సంపాదించే డబ్బు. వీక్షకులు వీక్షించే ప్రకటనల ఆధారంగా ఆదాయాన్ని కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది. సిపిసి అంటే క్లిక్కి అయ్యే ఖర్చు. ఇది వీక్షకులు ఒక వీడియోపై క్లిక్ చేసినప్పుడు మీకు లభించే మొత్తం డబ్బు. వీక్షకుడు వీడియో మాత్రమే చూస్తే సిపిఎం వర్తిస్తుంది, కానీ వారు దీనిపై క్లిక్ చేస్తే సిపిసి వర్తిస్తుంది. ఈ రెండు మోడల్స్ యూట్యూబ్ సృష్టికర్తలకు ప్రాథమిక ఆదాయ వనరులు. 1000 వ్యూస్ల నుండి ఎంత ఆదాయం వస్తుంది? 1000 వ్యూస్లు వస్తే వెంటనే చాలా డబ్బు సంపాదిస్తామనే అపోహ చాలామందికి ఉంది, కానీ వాస్తవం భిన్నంగా ఉంది. భారతదేశంలో సగటు సిపిఎం ₹20 ₹150 మధ్య ఉంటుంది, కానీ ఇది కేవలం దాని వ్యూస్పై ఆధారపడి ఉంటుంది. ప్రతి 1000 వీక్షణలకు సగటున 200 నుండి 300 వస్తున్నాయి, కాబట్టి వాస్తవ ఆదాయాలు ₹5 నుండి ₹40 మధ్య ఉంటాయి. ఈ రేట్లు ప్రతి ఛానల్లో అంశం. ప్రేక్షకులు ప్రకటనల ఆకృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఆదాయాలను ఏది ప్రభావితం చేస్తుంది? యూట్యూబ్ ఆదాయాలను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. అతిపెద్ద తేడా ఏమిటంటే ప్రేక్షకుల దేశం. అమెరికన్, యూరోపియన్ ప్రేక్షకులకు సిపిఎం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో ఇది చాలా తక్కువగా ఉంది. అదే సమయంలో వీడియో అంశం కూడా ముఖ్యమైనది. ఆర్థికం, సాంకేతికత, విద్య వంటి అంశాలపై ఎక్కువ ప్రకటనలు ఉన్నాయి. ఇది ఆదాయాన్ని పెంచుతుంది. టైటిల్ కూడా జనాలను ఆకర్షించడంలో పాత్ర పోషిస్తాయి. యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు. అడ్సెన్స్ ఒకటే సరిపోదు. యూట్యూబ్ ఆదాయాలకు కూడా ఇంకా చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. స్పాన్సర్స్ చేయబడిన వీడియోలు బ్రాండ్లతో నేరుగా పనిచేయడం ద్వారా పొందవచ్చు. అనుబంధ మార్కెటింగ్ ద్వారా సృష్టికర్త మరొక కంపెనీ ఉత్పత్తులను లింకును అందిస్తారు.